రాత్రి కొట్టడానికి కూడా పోయినావంట. నన్ను ఏడిపిస్తే కొట్టేస్తావా? సంపి హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత రిస్ట్రిక్షన్ వచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ ఇంపుట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్లో ఇట్లా టెక్స్ట్ వస్తుంది. టెక్స్ట్ లిరిక్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ టైం చేయండి. మీకు ఫాంట్ మిస్ అయితే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఫాంట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ క్లిక్ చేసి కింద ఇంపోర్ట్ ఫాంట్స్ పైన క్లిక్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఎక్కడున్నా దానిపైన ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫాంట్ పైన ఇలా క్లిక్ చేసుకుంటే ఫాంట్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ లాస్ట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఫాంట్ అనేది ఇట్లా రీప్లేస్మెంట్ చేస్తే ఫాంట్ రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలా ఈ ఫాంట్ కాబట్టి ఈ ఫాంట్ ఇట్లా రీప్లేస్మెంట్ చేసుకొని సేమ్ అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ ఫాంట్ కూడా అలానే చేసుకోండి. సెట్ అయిపోతుంది. మొత్తం ఫాంట్స్ మొత్తం అలానే చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్ వస్తే మిస్సింగ్ ఫాంట్ రాకపోతే ఏం చేసుకోకండి. ఇక్కడ వచ్చేసండి, ముందరకు వచ్చేసండి కొద్దిగా. ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సైడ్లోకి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంటుంది. కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది మనకు. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కలర్ అండ్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఉంటుంది. ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇలా ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలా మన ఫోటో అడ్జస్ట్మెంట్ కాకపోతే కొద్దిగా జూమింగ్ తక్కువేసుకొని ఇక్కడ పైన ఇట్లా డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ని కొద్దిగా ఇట్లా పైకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఇలా వచ్చేస్తుంది. సెట్ అయిపోతుంది. ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ సైడ్లో కలర్ అండ్ ఫిల్ ఉంటుంది. కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసుకొని మీరు ఎవరు ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది. సేమ్ ఇంతకు ముందు లాగానే ఫోటోని కొద్దిగా జూమింగ్ క్లిక్ చేసుకొని పైన డాట్ని ఇట్లా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది. సేమ్ నెక్స్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ పైన ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, ఇలా అడ్జస్ట్మెంట్ అయితే ఏం అవసరం లేదు. ఫోటో పైన క్లిక్ చేసుకొని మళ్ళీ కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని సరిపోతుంది. ఇక్కడ 3 ఫొటోస్ ఉన్నాయి. 3 ఫొటోస్ కూడా సేమ్ ఇంతకు ముందు లాగానే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి, సరిపోతుంది. పెట్టేసుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ సింబల్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసుకొని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ.